ఒకసారి ఇలా ఈ ఆమ్లెట్ రెసిపీని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న 2 స్పూన్ల క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ వేసుకోవాలి. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 1 లేదా 2 ఎగ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేస్తే టేస్టీగా ఉండే ఆమ్లెట్ని సైడ్ డిష్గానే కాదు ఒకసారి బ్రేక్ఫాస్ట్గా కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.